హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో హెల్దీ అయిన కరివేపాకు రైస్ని చేసుకోబోతున్నాం. దీన్ని మనం లంచ్ బాక్స్కి కానీ ఎప్పుడైనా రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగిన తర్వాత మనం బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఈ కరివేపాకుని వేసుకొని బాగా ఈ ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. సో బాగా మనకి క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కరివేపాకు పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మనం అన్నాన్ని వేడివేడిగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేసి కొద్దిగా ఉడికించుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ దీంట్లోకి మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. సో మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకుంటున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి నేను జీడిపప్పు వేయడం మిస్ అయింది. జీడిపప్పు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అలాగే కరివేపాకు, తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా మగ్గించుకోవాలి. ఈ జీడిపప్పు వేసుకోవటం వల్ల మనకి కరివేపాకు చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు మిశ్రమాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ ఇలా పొడి పొడిగా ఉండటం వల్ల మనకి స్ట్రక్చర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఈ రైస్ని యాడ్ చేసుకొని అన్ని మసాలాలు అంటే కరివేపాకు పౌడర్, పల్లీలు అన్నీ బాగా పట్టేటట్టుగా ఈ రైస్ని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటే మనకి కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీంట్లోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.